హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొంతమంది కమెంట్ సెక్షన్లోను టెలిగ్రామ్లోను అదే పోస్ట్ ఆఫీసులో స్పోర్ట్స్ కోటా వచ్చింది కదా, దాని సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్తున్నాను. అసలు నాకు తెలిసి నోటిఫికేషన్లో కానీ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్లో కానీ ఎక్కడ కూడా సెకండ్ వెరిఫికేషన్కి పిలుస్తాము అని ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కావాలంటే నేను నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే జీడిఎస్లో అయితే ఫర్దర్గా లిస్టు తీస్తాము, ఒకవేళ ఎవరైనా అటెండ్ అవ్వకపోతే వెరిఫికేషన్కి అని పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, ఈ డేట్ వరకు మేము పిలుస్తామని. కానీ ఇక్కడ మన నోటిఫికేషన్ మనం చూసామంటే ఇక్కడ లిస్ట్ తీస్తాము, వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీని బట్టి అని ఉంది ఫ్రెండ్స్. అంతేగాని ఎక్కడ నెక్స్ట్ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తాం అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మనం చూద్దాము. అలాగే దీనికి డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఏవే పోస్టులు ఉన్నాయని ఇచ్చారు. ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, ఈ గేమ్స్ ఇచ్చారు. తర్వాత ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4, 5 దేనికని ఇచ్చారు. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఆ పేరాలో ఉండే 4, 5, 6, 7లో ఉండే కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయమన్నారు. అలాగే ఎన్ని గేమ్స్ ఆడితే, అంటే నేషనల్గా ఇంటర్నేషనల్లో ఆడిన వాళ్ళకి ఇంటర్నేషనల్ అంటే హయ్యెస్ట్ పొజిషన్ తీసుకుంటామని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కూడా నెక్స్ట్ లిస్ట్ అని లేదన్నమాట. ఇక్కడ చూడండి, మెథడ్ ఆఫ్ సెలక్షన్లో పాయింట్ సి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ షాల్ బి prepared only on the basis of information provided in the online application portal and no additional information shall be entertained in offline mode before preparation of provisional merit list. Candidates are advised to give only the details of their highest participation. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఆడారు అనుకోండి, ఇంటర్నేషనల్ మాత్రమే తీసుకుంటారు. Achievement in sports. For example, if a candidate has participated in both national and international events, he or she shall submit the details of all such international events for which she valid only form 1 అన్నమాట. అలా అన్నమాట. Do not give details of all other achievements అలా చెప్పారు ఫ్రెండ్స్. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారని ఇచ్చారు. నాకు తెలిసి చాలా మటుకు నేషనల్స్, ఇంటర్నేషనల్ వాళ్ళే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా 3rd, 4th, 5th, 6th వరకు అసలు ఛాన్స్ ఉండదు. సో ఏవైనా డిస్క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవన్నీ ఏవైనా కండిషన్స్ ఉంటే అవి డిస్క్వాలిఫికేషన్ కింద తీసుకుంటామని చెప్పారు, డిస్క్వాలిఫై చేస్తామని చెప్పారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ కూడా నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని లేదు. సో దెర్ ఈజ్ నో సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ ఫ్రెండ్స్. అందరూ గమనించండి, దీని మీద హోప్స్ పెట్టుకోవద్దు. అలాగే రిజల్ట్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ లిస్టు ఇక్కడ కూడా జనవరి 10th ఇచ్చారు. అంటే ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది నోటిఫికేషను. లాస్ట్ ఇయర్ November 8th, 2023 వచ్చింది. సెలెక్టర్ లిస్ట్ మొత్తం లిస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకెక్కడ కూడా సెకండ్ లిస్ట్ ఇస్తామని లేదు. ఆల్మోస్ట్ అందరూ ఫిలప్ అయిపోయింటారు ఫ్రెండ్స్, నాకు తెలిసి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఒకవేళ వేకెన్సీ ఉంటే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తారు తప్ప సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఉండదు. దేర్ ఈజ్ నో సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ ఫ్రెండ్స్. నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను, చూడండి. ద అబవ్ మెన్షన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ person bringing all documents in original and 3 sets of photocopy and mentioned in the recruitment notice on any working day of during 11th January 2024 to 9th February 2024. 29th వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. అప్పుడు 9th February వరకు. సో సేమ్ ఈమెయిల్ మెసేజ్ వస్తారని చెప్పారు. అంతే ఫ్రెండ్స్, ఇంకెక్కడ కూడా సెకండ్ లిస్ట్ గురించి లేదు. సో దీని గురించి వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. సో దెర్ ఈజ్ నో ప్రొవిజనల్ లిస్ట్ 2 ఫర్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మరొక అప్డేట్తో నేను ముందుంటాను. అంతవరకు ఉంటాను.